బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 8 లెసన్ 9 9వ పాఠము. తాత్కాలిక లోకము ఏది? తాత్కాలిక లోకము ఏది? దేవుడు సృష్టించినటువంటి లోకములలో శాశ్వతమైనటువంటి లోకములున్నాయి, తాత్కాలికమైనటువంటి లోకము ఉన్నది. పరలోకము శాశ్వతమైనటువంటి లోకము, ఎందుకంటే శాశ్వతుడైన దేవుడు నివసించే లోకము శాశ్వత లోకము, పరలోకము. ఇంకా మిగిలి ఉన్నటువంటి లోకములేమిటి? భూమి ఉన్నటువంటి లోకము మరియు పాతాళ లోకము. ఈ రెండింటిలో భూమి ఉన్నటువంటి లోకము తాత్కాలిక లోకము, తాత్కాలికమైనది. అంటే మధ్యలో తీసివేయబడటానికి నిర్ణయింపబడినది. మూడవ లోకము, చివరి లోకము, క్రింద ఉన్నటువంటి లోకము, పాతాళ లోకము, అది కూడా శాశ్వతమైనదే, అది కూడా నిత్యము ఉండేదే. మొదటి లోకము నిత్యము ఉంటుంది, చివరి లోకము నిత్యము ఉంటుంది, మధ్యన ఉన్నటువంటి లోకము మాత్రము తాత్కాలికమైనది. తాత్కాలికమైన లోకము ఏది అనగానే భూలోకము. భూలోకము తాత్కాలికమైన లోకము. పరిశుద్ధ గ్రంథములో ఈ విషయానికి సంబంధించినటువంటి చక్కని ఆధారాలను ఈ పాఠ్యాంశము ద్వారా మనం తెలుసుకుందాం. మొట్టమొదట లేవీయ కాండము 25వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. లేవీయ కాండము 25వ అధ్యాయము 23వ వాక్యం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు అని దేవుడు తెలియజేశాడు. ఇశ్రాయేలీలతో దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు? భూమిని మీరు శాశ్వత విక్రయము చేయకూడదు, అంటే పర్మనెంట్గా మీరు విక్రయము చేయకూడదు. ఎందుకు చెబుతున్నాడు దేవుడి మాటలు? ఒక విశేషమైనటువంటి జ్ఞానపు సంగతిని ఇశ్రాయేలీలకు దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. అదేమిటంటే, ఈ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్నటువంటి పరదేశులు. భూమి మీదకు పంపించాను, ఇదిగో భూమి మీద మీరు పరదేశులుగా పంపబడ్డారు. మీరు శాశ్వతంగా ఉండాలి అనుకుంటే నేనున్న లోకానికి వచ్చేయాలి. భూలోకము మాత్రము తాత్కాలికమైనది, అశాశ్వతమైనది, అనిత్యమైనది అని దేవుడు ప్రారంభం నుంచి తెలియజేస్తున్నాడు. ప్రారంభం నుంచి చూడండి ఏమన్నాడు ఆయన? ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు. పరదేశులు అంటే అర్థం ఏంటి? వేరే దేశం నుండి తాత్కాలికంగా వచ్చారు, మరలా స్వదేశానికి వెళ్ళిపోవాలి, వారి యొక్క సొంత దేశానికి వెళ్ళిపోవాలి. వారిని పరదేశులు అంటారు, ఫారినర్స్. ఆంగ్లంలో ఫారినర్స్. ఎవరైనా ఫారినర్స్ మన దేశానికి వచ్చారనుకోండి, వారు శాశ్వతంగా ఇక్కడ ఉండిపోరు కదా. వారు టూరిస్ట్ వేసాయో, లేకపోతే స్టూడెంట్ వేసాయో, లేకపోతే ఎంప్లాయీ వేసాయో, ఏదో ఒకటి తీసుకుంటారు. ఇక్కడ పనిని వారు ముగించుకున్న తర్వాత తిరిగి మరల వారు వారి యొక్క స్వంత దేశానికి వెళ్ళిపోతారు. వారిని పరదేశులు అంటారు. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ పరదేశులే దేవుని దృష్టికి. దేవుని దృష్టికి భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషులందరూ కూడా పరదేశులే. ఎందుచేతనంటే మనుషులు మరలా దేవుడున్న లోకానికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు పరదేశులు అని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి కాలం అంతా కూడా మీరు పరదేశులు అని జ్ఞాపకం ఉంచుకోండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఎంతమందికి జ్ఞాపకం ఉంది? ఎంతమంది ఈ మాటను వినగలుగుతున్నారు? ఎంతమంది ఈ మాటను స్వీకరించారు? ఎంతమంది ఈ మాటను నిత్యము తమ జ్ఞాపకాలలో ఉంచుకొని బ్రతుకుతున్నారు? చాలా తక్కువ మంది. దేవుని జ్ఞానము కలిగిన వారు మాత్రమే ఈ సంగతిని అర్థం చేసుకోగలుగుతున్నారు. మిగిలిన వారు అందరూ కూడా భూమి శాశ్వతం అనుకుంటున్నారు. భూమి శాశ్వతం అనుకుంటున్నారు. ఈ భూమి మీద బ్రతుకే బ్రతుకు అనుకుంటున్నారు. ఈ బ్రతుకు ముగింపబడిన తర్వాత ఇంకేమీ లేదనుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథము చక్కగా మనుషులకు జ్ఞానాన్ని నేర్పించింది. ఈ భూమి
తాత్కాలిక నివాసము. అసలు ఈ లోకమే తాత్కాలిక లోకము అని పరిశుద్ధ గ్రంథమును బట్టి మనము నేర్చుకోవచ్చు. కనుక ఈ సంగతులను ఇంకా మనము పరిశోధన చేస్తూ ముందుకు వెళదాం. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వాక్యం నుండి మీరు చూడగలిగితే, దేవుడు చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించి వాటి ప్రకారము నడుచుకుంటున్నటువంటి విశ్వాసుల యొక్క తీరు విధానము మనకు కనిపిస్తాయి. జాగ్రత్తగా ఈ మాటలను మీరు పరిశీలించండి. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వాక్యం నుండి, వీరందరూ అంటే విశ్వాసులు, నీతిమంతులు అందరూ, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. వారికి దేవుడు ఒక వాగ్దత్త దేశాన్ని ఇచ్చాడు. భూమి మీద ఒక వాగ్దత్త దేశాన్ని ఇచ్చాడు. వాగ్దానం చేసిన ఒక ప్రదేశాన్ని ఇచ్చి అక్కడ నివసించమన్నాడు దేవుడు. కానీ వీరేమంటున్నారు? విశ్వాసులు, నీతిమంతులు ఏమంటున్నారు? తండ్రి, ఎంతైనా ఈ భూమి తాత్కాలికమే కదా, ఈ భూమి మీద మేము పరదేశులమే కదా, ఆ జ్ఞానమును మేము నీ వలన సంపాదించుకున్నాము, నీ మాటల యందు మేము విశ్వాసమునుంచాము, కనుక మేము ఈ భూమిని కోరుకోవటం లేదు, ఈ భూమి శాశ్వతమని అనుకోవటం లేదు, మాకు కావలసిన భూమిని మాకు ఇచ్చేయి, అనగా పరలోకమందు మాకు చోటునిచ్చేయి, పరలోకమందు మాకు స్థలాన్ని ఇచ్చేయి అని ఈ విశ్వాసులు కోరుకుంటున్నారండి. ఈ భూమి మీద తాము పరదేశులము, యాత్రికులము అని ఒప్పుకుంటున్నారు. విశ్వాసముతో ఒప్పుకుంటున్నారు, విశ్వాసముతో మృతి పొందుతున్నారు. ఈ భూమి మీద మేము పరదేశులము, కొంతకాలం ఉండడానికి వచ్చాము, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలము మేర బ్రతకడానికి వచ్చాము. యాత్రికులము, ఒక ప్రయాణం వంటిది, మా జీవితం ఒక ప్రయాణం వంటిది, ఆ ప్రయాణం ముగిసిపోగానే వెళ్ళిపోతాము. ఈ భూమి శాశ్వతము కాదు, ఈ లోకమే శాశ్వతము కాదు. కనుక విశ్వాసులైనటువంటి వారికి ఉండవలసినటువంటి తలంపులు, ఆలోచనలు, బ్రతుకు విధానము ఇదిగో ఇక్కడ వ్రాయబడింది. మనము పరదేశులము, యాత్రికులము. ఆ తర్వాత చూడండి, ఎలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరుచుచున్నారు కారా. ఈ భూమినైతే వారు తాత్కాలికం అంటున్నారు, వద్దనుకుంటున్నారు. మరి దేనిని వెతుకుతున్నారు? స్వదేశాన్ని. వారు నిత్యము ఉండాలనుకుంటున్నారు, నిత్యము ఉండేవారు, ఆత్మకు నాశనం లేదు. మరి ఈ భూమి తాత్కాలికమైనప్పుడు, ఈ భూమి మీద వారు పరదేశులు, యాత్రికులను ఒప్పుకుంటున్నప్పుడు, దేవుని మాటలను విశ్వాసము ఉంచినప్పుడు, మరి వారు ఏ దేశాన్ని వెతుకుతున్నారు? స్వదేశాన్ని వెతుకుతున్నారు, స్వంత దేశాన్ని వెతుకుతున్నారు. తర్వాత మాటలు చూడండి, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. స్వదేశమును వెతుకుతున్నారు. ఇంతకీ ఆ స్వదేశము ఏది? ఎక్కడుంది? ఎక్కడ నుండి వచ్చామో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకోవాలి. మనం అందరం కూడా ఎవరి చేత పంపబడ్డాం? ఎవరి నుండి వచ్చాం? తండ్రి అయిన దేవుని చేత పంపబడ్డాం, దేవుని నుండి వచ్చాం. దేవుని సంకల్పంలో నుండే కదా మనం అందరం పుట్టాం. కనుక దేవుని మాటలను అనుసరించి దేవుని కొరకు మనం బ్రతికితే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మన స్వదేశానికి వెళ్ళిపోయేటువంటి గొప్ప అవకాశం మనకు లభిస్తుంది. మనము ఏ దేశము నుండి వచ్చామో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకోవాలి. అప్పుడు ఆ దేశమునకు తిరిగి వెళ్ళటానికి వీలు కలిగి ఉంటుంది. మన జ్ఞాపకాలలో ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా అనునిత్యము మన జ్ఞాపకాలలో ఉండాలి. అప్పుడు మన బ్రతుకు విధానం చక్కగా దేవుని మార్గంలో కొనసాగటానికి వీలుంటుంది. తర్వాత చూడండి, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. తాత్కాలికమైనది మాకొద్దు, శాశ్వతమైనది మాకు కావాలి అని వారు కోరుకుంటున్నారు. వారు జ్ఞానులు కదా, అందుచేతనే వారు పరమునకు పోయే జీవమార్గమును కోరుకుంటున్నారు. మరి అజ్ఞానులు ఏం చేస్తున్నారు? ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. ఇదే శాశ్వతం అనుకొని అపవాది వెంటపోతున్నారు, నిత్యాగ్నికి తరలింపబడుతున్నారు. అంటే పాతాళ లోకమును వారి నివాస స్థలముగా మార్చుకుంటున్నారు. మనమైతే అలా ఉండకూడదు.
ఇదిగో విశ్వాసుల వలె మనం ఉండాలి, నీతిమంతుల వలె మనం ఉండాలి. స్వదేశమును వారు వెదకారు, ఆ స్వదేశము పరలోక సంబంధమైన దేశము అని వారు కనుగొన్నారు. ఆ పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. వీరు నా పిల్లలు, ఇదిగో వీరికి నేను దేవుడను అని చెప్పుకోవడానికి ఆయన చాలా గర్విస్తాడు, చాలా ఆనందపడతాడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ విషయాన్ని కదా తెలియజేశారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను, మీరు అక్కడికి రావాలి. పరలోక సంబంధమైన దేశమే మీ శాశ్వతమైన దేశము. ఇదిగో ఈ భూమి, ఈ భూలోకము మీకు శాశ్వతము కాదు. ఇది శాశ్వతం అనుకొని ఎక్కడే ఈ తలంపులతో మీరు ఉండిపోతే మీరు నిత్యాగ్నికి తరలింపబడతారే తప్ప పరలోకానికి రాలేరు అని పరిశుద్ధ గ్రంథము స్పష్టముగా తెలియజేస్తోంది. కనుక ప్రియులారా, దేవుడు మనలను చూచి ఆనందపడేలా మన జీవిత విధానం ఉండాలి, మన తలంపులు ఉండాలి, మన ఆలోచనలు ఉండాలి. ఈ భూమి తాత్కాలికము, మన బ్రతుకే తాత్కాలికము, భూమి తాత్కాలికము. రెండవ లోకం అనేసరికి ఇవన్నీ కూడా తాత్కాలికం, టెంపరరీ అంటారు ఆంగ్లంలో. టెంపరరీ, తాత్కాలికం, అస్థిరం, స్థిరం కాదు, అస్థిరం, అనిత్యం, నిత్యము కాదు, అనిత్యం. ఇవన్నీ కూడా ఎప్పటికైనా అదృశ్యమైపోతాయి, లేకుండా పోతాయి. ఉండేవి రెండే, పరలోకము, పాతాళలోకము. ఎప్పటికైనా సరే ఈ భూలోకము తీసివేయబడుతుంది. కానీ తాత్కాలికంగా ఈ భూమి మీద మనం ఉన్నంత కాలము ఈ విశేషమైనటువంటి సంగతిని మన జ్ఞాపకం ముందు ఉంచుకొని దేవుని కొరకు మనం ఈ భూమి మీద బ్రతకాలి. దేవుని కొరకు మనం ఈ భూమి మీద బ్రతకాలి. ఈ భూలోకము నిస్సందేహంగా, ఖచ్చితంగా తాత్కాలికమైనదే, అస్థిరమైనదే, అనిత్యమైనదే. అందుచేతనే విశ్వాసులైన వారు, నీతిమంతులైన వారు ఈ తాత్పర్యాన్ని కలిగి ఉన్నారు. దేవుడు వారికి ఈ భూమి మీద ఒక పట్టణాన్ని ఇచ్చినా కానీ, ఒక దేశాన్ని ఇచ్చినా కానీ వద్దంటున్నారు. పరలోక సంబంధమైన పట్టణం కావాలన్నారు. దేవుడు అలా వారు కోరుకొనుటను బట్టి చాలా సంతోషిస్తున్నాడు. వారి కొరకు ఒక చక్కని పట్టణాన్ని పరలోకమందు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. పరలోక సంబంధమైనటువంటి పట్టణం అది. ఇంకా ఈ విషయాన్ని గురించి మనము నేర్చుకుందాం. భూమి మీద మానవ జీవితాలు అస్థిరమైనవని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వాక్యం. మా పితరులందరి వలనే. ఒకవేళ మీకు సందేహం ఉంటే మీ పితరులను చూడండి, మీకు ముందు పుట్టి బ్రతికి చనిపోయిన వారిని చూడండి, ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకోండి. మీకు ఏమైనా సందేహం ఉంటే, ఇది స్థిరమేమో అనేటువంటి ఆలోచన ఒకవేళ మీకు ఏమైనా ఉంటే ఒక్కసారి మీ పితరులను చూడండి. అందరూ కూడా వచ్చారు, బ్రతికారు, వెళ్ళిపోయారు. అస్థిరులు. మనము కూడా ఆ క్రమంలోనే వచ్చాము, బ్రతుకుతున్నాం, వెళ్ళిపోవాలి, ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి. ఈ లోకమే తీసివేయబడుతుంది. కొంతకాలానికి ఈ లోకమే మాయమైపోతుంది. దేవుడు తీసేస్తాడు. మహాదినమున దేవుడు ఈ లోకమును తీసేస్తాడు. కనుక ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా చూడండి. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. నీవిచ్చినటువంటి ఈ భూమి మీద మేము అతిథులం, పరదేశులం. మా భూనివాస కాలము. భూనివాస కాలము, ఆయుష్కాలం అంటే ఏమిటి? భూనివాస కాలము. కొంతమందికి మరణం అనగానే భయం. అయ్యయ్యో నేను వెళ్ళిపోవాలి, అంతా అయిపోయింది, ఇంకా మరణంలోపే అన్నీ అనుభవించేయాలి, అన్నీ చూసేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇది తాత్కాలికం. కొద్ది కాలం ఇక్కడికి వచ్చాం, దేవుడు నిర్ణయించిన కాలంలో ఉంటున్నాం, తిరిగి వెళ్ళిపోతాం. ఇది భూ నివాస కాలము అని పేర్కొనబడింది. ఇది ఒక టెన్యూర్, ఇది ఒక పీరియడ్. ఒకానొక కాలంలో ప్రారంభం అవుతుంది మన యొక్క ప్రస్థానం, ఒకానొక కాలంలో ముగింపబడుతుంది. ఇది ఒక పీరియడ్. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము. నీడ ఒకప్పుడు ఒకానొక కాలంలో ఎలా గొప్పగా
కనిపిస్తుందో, డార్క్గా ఎలాగైతే కనిపిస్తుందో ఆ తర్వాత ఎలాగైతే మాయమైపోతుందో, అలాగే మానవ జీవితాలు కూడా ఒకప్పుడు బాగా వెలుగుతాయి, ఆ తర్వాత ఆరిపోతాయి. నీడ ఎంత అస్థిరము, నీడ కనిపించకుండా పోతుంది, అలాగే మనిషి కూడా కనిపించకుండా పోతాడు. అలాగే ఈ లోకము కూడా, ఈ భూమండలము, ఈ లోకము కూడా కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఇది దేవుని మాట, స్థిరమైన మాట. చూడండి, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు. కోట్ల మంది మనుషులు మనం చూస్తున్నాం, స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు. ఒక్కడున్నాడా? దేవుని మాటలను ప్రక్కన పెట్టి ఒక్కడున్నా సరే, పోని మీరు నేను ఆ ఒక్కడిలాగే నిత్యము జీవించేస్తానండి అని చెప్పడానికి ఒక్కడైనా ఉన్నాడా? ఒక్కసారి మీరు గతాన్ని చూడండి, ఎంతమందిని మీరు ఉదాహరణగా తీసుకున్నా కానీ అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. మహామహా ధనవంతులైన వారు కలిసిపోయారు, మహామహా బలవంతులైన వారు వెళ్ళిపోయారు, ఎన్నెన్నో అధికారాలను చేపట్టిన వారు వెళ్ళిపోయారు, గొప్ప గొప్ప అందచందాలు కలిగిన వారు వెళ్ళిపోయారు. ఎవరినైనా ఉదాహరణగా తీసుకోండి, వారందరూ కూడా వారి వారి ఆయుష్కాలాలలో జీవించారు, తర్వాత వెళ్ళిపోయారు, భూమిని ఖాళీ చేసేశారు. భూమే వెళ్ళిపోబోతోంది. భూమి ఉన్నటువంటి ఈ లోకము తాత్కాలికమైనవి, వెళ్ళిపోవటానికి, అదృశ్యం అవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మహాజ్ఞానాన్ని మన హృదయంలో మనము ప్రతిష్ఠించుకోవాలి. ఈ లోకములో ఉన్నదంతా అశాశ్వతమని, తాత్కాలికమని, దేవుడు, దేవుని మాటలు, దేవుని కొరకైన బ్రతుకు, దేవుని చిత్తమును నెరవేర్చుట, ఇవి మాత్రమే శాశ్వతమైనవని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. క్రీస్తు యేసునందు మనము జీవించాలి. అలాగే కీర్తనాకారుడు పలుకుతున్నటువంటి మాటలను చూడండి. 39వ కీర్తన 12వ వాక్యం. 39వ కీర్తన 12వ వాక్యాన్ని మీరు చూడగలిగితే కీర్తనాకారుడు ఒప్పుకుంటున్నాడు, నేను అతిథిని, పరదేశిని అని ఒప్పుకుంటున్నాడు. చూడండి, 39వ కీర్తన 12వ వాక్యం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. దేవునికి విన్నపం చేస్తున్నాడు, దేవునికి ఒక ప్రార్థన చేస్తున్నాడు, ఒక విజ్ఞాపన, ఒక యాచన. తండ్రి, నన్ను కరుణించు, నా ప్రార్థన ఆలకించు, నా మొర్రకు చెవియొగ్గు. ఇదిగో, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండవద్దు, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. యథార్థాన్ని ఎప్పుడూ కూడా దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. గెస్ట్. ఈ లోకములో మనుషులందరూ కూడా గెస్ట్లు, అతిథులు. నా పితరులందరి వలె, ఇదిగో నాకు ముందు వచ్చినటువంటి ఎందరో పితరులు ఉన్నారు, తాత ముత్తాతలు ఉన్నారు, వీరందరి వలె నేను పరవాసినై ఉన్నాను. పరదేశిని, పరవాసిని. ఇది నా లోకం కాదు, ఇది నా దేశం కాదు, ఇది నా ప్రాంతం కాదు. మరి నా పౌరస్థితి ఎక్కడుంది? నేను రావలసినటువంటి దేశము ఎక్కడుంది? నా స్వదేశం ఎక్కడుంది? పరలోకములో. కనుక నేను అక్కడికే రావాలి. అక్కడికి రావాలంటే పాపాత్ముడునుగా రావడానికి వీలు లేదు కనుక యేసుక్రీస్తు ప్రభువునందు పవిత్రుడనై రావాలి. కనుక ప్రభువులో జీవిస్తున్నాను అని మనం అందరం కూడా ఒప్పుకోవాలి, దానికి తగ్గట్టుగా బ్రతకాలి. కనుక ప్రియులారా, భూమి ఉన్నటువంటి ఈ లోకము తాత్కాలికమైనవి. భూమి మీద మన జీవితము అస్థిరమైనది, తాత్కాలికమైనది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. అలాగే 119వ కీర్తన 19వ వాక్యాన్ని చూడండి. 119వ కీర్తన 19వ వాక్యం. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, పరదేశిని. నేను ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి రాలేదు. అలాగే
ఇక్కడతో నా జీవితం ముగింపబడదు. దేహాన్ని అయితే నేను విడిచిపెడతాను, కానీ ఆత్మగా నేను ఉంటే పరలోకంలోనైనా ఉండాలి, లేదంటే మృతుల లోకంలోనైనా ఉండాలి. నన్నైతే నీవు పరలోకానికి స్వీకరించు తండ్రి. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ ఆజ్ఞలను అనుసరించి జీవిస్తేనే కదా పరలోకానికి నేను రాగలను, నా స్వదేశానికి నేను రాగలను. కనుక నేను ఈ భూమి మీద అయితే పరదేశిని, నీ ఆజ్ఞలను నాకు అనుగ్రహించు అని కీర్తనాకారుడు ఇక్కడ కోరుకుంటున్నాడు. కనుక ఈ విషయాలన్నింటిని బట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే మనుషులందరూ కూడా, వారు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా యథార్థం యథార్థమే కదా, సత్యం ఎప్పటికీ మారదు కదా, మనుషులందరూ కూడా భూమి మీద పరదేశులు, యాత్రికులు, పరవాసులు, అతిథులు. వారందరూ కూడా స్వదేశమును వెతకాలి. స్వదేశమునకు అనగా పరలోకమునకు వెళ్ళటానికి క్రీస్తు యేసు ప్రభువు రక్షణను స్వీకరించాలి. ఇక ఈ భూమి ఉన్నటువంటి ఈ లోకము ఎప్పటికైనా నాశనం అయిపోతాయని, అదృశ్యమవుతాయని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులలోనికి ఇప్పుడు మనము వెళదాం. జాగ్రత్తగా మీరు ఈ మాటలను పరిశీలించండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా పలుకుతున్నారు ఈ మాటలు. చూడండి. ఆకాశమును భూమియును గతించును, గాని నా మాటలు గతింపవు. యేసుక్రీస్తు ప్రభువారు పలికారంటే నిత్య సత్యం ఆ మాట. ఏమంటున్నారు ఆయన? ఆకాశమును భూమియు గతించును. ఏమనుకుంటున్నారు మీరు? శాస్త్రవేత్తలు ఏవేవో కలలు కంటున్నారు. దేవుని గ్రంథం దగ్గరకు రాకుండా, దేవుని జ్ఞానాన్ని ఆశ్రయించకుండా ఏవేవో పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతరిక్ష ప్రయాణాలని, ఆ గ్రహం బాగుంటుందా, ఈ గ్రహం బాగుంటుందా, అక్కడికి వెళదామా, ఇక్కడికి వెళదామా, చంద్రుడి మీద నివాసాలను ఏవైనా ఏర్పాటు చేసుకుందామా, తప్పుడు ఆలోచనలలో ఉంటున్నారు. గతించిపోయే లోకమిది. ప్రభువారి మాటలు చూడండి, ప్రభువారి మాటలను వినండి జాగ్రత్తగా. ఆకాశమును భూమియును గతించును. ఆకాశమును భూమియును గతించును. దే విల్ బి డిస్ట్రాయిడ్, దే విల్ బి డిసపియర్డ్. అవి లేకుండా పోతాయి. అవి తాత్కాలికమైనవి గనక ప్రస్తుతానికి ఉన్నాయి. అవి గతించును, కానీ ఆయన మాటలు ఏమాత్రము గతింపవు. యేసుక్రీస్తు ప్రభు మాటలు గతింపవు. ఆయన మాటలు నిత్యము నిలిచే యథార్థాలు. దేవుని మాటలు నిత్యము నిలుస్తాయి. ఈ భూమి ఆకాశము గతించును, తప్పనిసరిగా గతించును. నిత్యము నిలిచే యేసుక్రీస్తు ప్రభువు మాటే తెలియజేస్తోంది, ఇదిగో ఆకాశమును భూమియు గతించును అని. ఇంకా మనం ఆధారాలను వెతుకుతాం. ఒకే మాట దగ్గర మీరు ఆగిపోవలసిన అవసరం ఏమీ లేదు. ఇంకా చాలా సందర్భాలలో దేవుడు ఈ విషయాలను పొందుపరిచాడు. మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 102వ కీర్తన 25వ వాక్యం నుండి మీరు చూడండి. 102వ కీర్తన 25వ వాక్యం నుండి. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. దేవుడు ఈ భూమిని, ఈ భూలోకాన్ని ఎప్పుడు సృష్టించాడు? ఆదియందు, ప్రారంభంలో. దీనికి ఒక ప్రారంభం ఉంది. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. తండ్రి, భూమి ఇదిగో నీవు సృష్టించగా కలిగినది. నీ బలము చేత, నీ జ్ఞానము చేత, నీ తెలివి చేత, నీ ప్రజ్ఞ చేత నీవు భూమిని సృష్టించావు. నీవు ఆకాశమును విశాలపరిచావు. ఇదిగో ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును. నశిస్తాయా? దేవుడు పునాది వేసినటువంటి ఈ భూమి ఎప్పటికైనా నశించాలనే దేవుడు కోరుకున్నాడు. దేవుడు ముందుగానే ఉద్దేశించాడు, ఇది ఎప్పటికైనా నశించాలి, ఇది తాత్కాలికమైనది, నా ప్రణాళిక పూర్తవ్వగానే ఇది తీసివేయబడాలి. ఆకాశం కూడా అంతే. ఏమంటే దేవుడు తాత్కాలికంగా సృష్టించినటువంటి ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషులు ఈ విషయాలను గ్రహించక ఎంత పొరపాటులో ఉన్నారంటే, ఈ భూమి మీద దొరికే వాటిని వారు గొప్పవి అనుకుంటూ వాటి నిమిత్తము దేవుణ్ణి విడిచిపెడుతున్నారండి. ఒక డబ్బు కోసం, లేక బంగారం కోసం,
ఆస్తుల కోసం, ఏమండి, లోక సంబంధమైనటువంటి విషయాల వెంట పరుగులు తీస్తూ మహాదేవుణ్ణి విడిచిపెట్టుకుంటున్నారా? అంటే వారు చేస్తున్నది ముమ్మాటికి తప్పే కదా. కనుక ఆ తప్పుకు తగినటువంటి ప్రతిఫలం నిత్యశిక్ష వారు అనుభవిస్తారు. కానీ మనమైతే అలా ఉండకూడదు. ఈ లోకములో ఉన్నవి ఎంత చెప్పండి. పౌలు గారు అంటున్నారు, నేను సమస్తమును నష్టపరుచుకున్నాను, క్రీస్తు నిమిత్తము సమస్తము నష్టపరుచుకున్నాను. ఇదిగో వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, అనిత్యమైనవి, ఇవి నశిస్తాయి. కానీ నశించని లోకం ఒకటి ఉంది, అదే పరలోకం, మహాలోకం. దేవుని మాటలు నిత్యము నిలుచును. కనుక ఈ మాటలను మీరు ఆశ్రయించండి, ఈ మాటలను మీరు వెంబడించండి, మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగని ఈ భూమి మీద మనలను దేవుడు అడుక్కు తినమని భిక్షాటనకి ఏమైనా వెళ్ళమంటున్నాడా? అన్న వస్త్రములను కలిగిన వారముగా మనలను దేవుడు తృప్తిపరుస్తున్నాడు. చాలదా? విస్తారమైనటువంటి భోగభాగ్యాలు మనకెందుకు? వాటి నిమిత్తము దేవుణ్ణి వద్దనుకోవడం ఎందుకు? వాటి నిమిత్తము వాటి వెనక పరుగులు తీస్తూ దేవుణ్ణి కాదనుకోవడం ఏంటి? పిచ్చి తప్ప, వ్యర్థమైనటువంటి బ్రతుకు తప్ప. కనుక ప్రియులారా, ఈ విషయాలను గ్రహించండి. దేవుడు ఆదియందు భూమికి పునాది వేశాడు, ఆకాశములు ఆయన చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. ఇవి నశిస్తాయి తండ్రి, నీవు నిలిచి ఉంటావు. ఇవి నశిస్తాయి. ఇదిగో మేము చూస్తున్నటువంటి, మేము నివసిస్తున్నటువంటి ఈ భూమి నశిస్తుంది. ఇదిగో మేము చూస్తున్నటువంటి ఈ ఆకాశం నశిస్తుంది, ఈ లోకమే నశిస్తుంది. నీవు నిలిచియుందువు, నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, అవన్నీ వస్త్రము వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. అవన్నీ మాసిపోతాయి, తీసివేయబడతాయి. ఒకడు అంగవస్త్రాన్ని తీసేసినట్టుగా నీవు వాటిని తీసేస్తావు, అవి మార్చబడతాయి. నీవు ఏకరీతిగా నుండువాడవు, నీవు ఏకరీతిగా నుండువాడవు. నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. స్థిరంగా ఉండేది ఏదైనా ఉన్నదంటే అది నీ లోకము. స్థిరంగా ఉండేవారు ఎవరైనా ఉన్నారంటే అది నీవే, నీ కుమారుడే, నీ కుమారులే, నీ దూతలే. అంతే తప్ప ఇదిగో ఈ భూమి, ఈ ఆకాశము, ఇవన్నీ కూడా నశిస్తాయి. ఇవి తాత్కాలికమైనవి, తీసివేయబడతాయి, మార్చివేయబడతాయి. అలాగే ఈ విషయానికి సంబంధించినటువంటి మరిన్ని సంగతులను మనం చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 6వ వాక్యం. ఆకాశము వైపు కన్నులెత్తుడి. ఒక్కసారి కన్నులెత్తి ఆకాశాన్ని చూడండి. అలాగే క్రింద భూమిని చూడండి. ఒక్కసారి క్రింద ఉన్నటువంటి భూమిని కూడా చూడండి. ఆకాశాన్ని చూడండి, భూమిని చూడండి. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును. అంతరిక్షాన్ని చూడగానే అసలు ఇది మాకు అంతే చిక్కటం లేదే అని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. కానీ ఈ అంతరిక్షమును గూర్చి దేవుడు పలుకుతున్న మాటలు ఏమిటి? అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును. కనిపించింది, తర్వాత మాయమవుతుంది. ఇప్పుడు కనిపించింది, రేపటికి మాయమవుతుంది. అంటే రాబోయే కాలానికి ఇది అంతర్ధానం అవుతుంది. చూడండి, అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును. ఒక వస్త్రాన్ని మీరు వాడుకుంటున్నారనుకోండి, అది పాతదైపోతుంది, మట్టి పట్టేస్తుంది, పాతదైపోతుంది, చీకిపోతుంది, చిరిగిపోతుంది. భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందలి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. నా రక్షణ నిత్యం ఉంటుంది, నా నీతి కొట్టివేయబడదు. అయితే మీరు నివసించుచున్నటువంటి ఈ భూమి, మీ బ్రతుకులు, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, అశాశ్వతమైనవి, అనిత్యమైనవి. కనుక ఆయన మాటలను ఆశ్రయించండి, నిత్యమైన ఆయన మాటలను ఆశ్రయించండి. నిత్యం నిలుస్తారు. మీ ఆత్మలు నిత్యము పరలోకమందు నిలుస్తాయి. లేదా నిత్య నాశనానికి పోతారు, నిత్య నాశనానికి పోతారు. ఈ భూమి, ఈ ఆకాశము, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇవే మాటలను పౌలు గారు మరల జ్ఞాపకం చేస్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి సంగతులు కదా. కనుక
పౌలు గారు మరలా వీటిని జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యం నుండి, మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. నీవు ఏకరీతిగా ఉంటావు, నీ సంవత్సరములు తరుగవు, నీవు నిత్యము ఉండేవాడవు. కానీ ఇదిగో ఈ భూమి, ఈ ఆకాశము ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఇవి తొలగింపబడతాయి, ఇవి మార్చివేయబడతాయి, తీసివేయబడతాయి అని పౌలు గారు మరలా ఆ వ్రాయబడినటువంటి సంగతులను జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వాక్యాన్ని మీరు గమనించండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వాక్యం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం పరలోకంలో ఉన్నాయి. మన కొరకు దేవుడు పరలోకములో వాటిని సిద్ధం చేస్తున్నాడు. నీతిమంతుల కొరకు, విశ్వాసుల కొరకు, దేవుని మాటలను వెంబడించిన వారి కొరకు దేవుడు అక్కడ ఒక పట్టణమునే సిద్ధపరిచి ఉంచాడు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అవి నిత్యము ఉండేవి, అవి పరలోకంలో ఉండేవి, దేవుని సన్నిధిలో ఉండేవి. అయితే మునుపటివి అంటే ఇక్కడ ఉన్నవన్నమాట, మనం చూస్తున్నవన్నమాట. మునుపటివి మరువబడును. ఇవిక ఎవరి జ్ఞాపకాలలోనూ ఉండవండి, ఎందుకంటే తీసివేయబడతాయి. మునుపటివి మరువబడును, అవి జ్ఞాపకానికి రావు. మీరు ఇప్పుడు ఉంటున్నటువంటి ఈ భూమి, మీరు చూస్తున్నటువంటి ఈ ఆకాశము, అంతరిక్షము, ఈ లోకము టోటల్గా ఇది మరువబడును, జ్ఞాపకమునకే రాదు. ఆలోచిస్తున్నారా? కనుక ఈ లోకము విషయంలో మీరు ఈ నిర్ధారణను కలిగి ఉండాలి. ఈ లోకము విషయంలో మీరు ఈ నిర్ధారణను కలిగి ఉండాలి. ఇవి ఎప్పటికైనా సరే తీసివేయబడతాయి, మరువబడతాయి, అదృశ్యమవుతాయి. అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వాక్యం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న యొకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మహాదినమున, తీర్పు దినమున, ప్రభువు రెండవ రాకడ యందు ఇవన్నీ కూడా జరుగుతాయి. భూమి ఆకాశములు అదృశ్యమైపోతాయి, పారిపోతాయి. చూడండి, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. ఎక్కడ ఉందామన్నా సరే వాటికి నిలువ చోటు లేదు. దేవుడు వాటిని తీసేశాడు, తొలగించేశాడు, అదృశ్యమైపోయాయి. కనుక తాత్కాలిక లోకము అనగానే భూలోకము. అలాగే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వాక్యాన్ని కూడా చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వాక్యము. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. మొదటి ఆకాశము మొదటి భూమి అంటే పరలోకమందున్నటువంటి కృత్యములు అని మీరు అనుకోకండి. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించెను అంటే మునుపు ఉన్నటువంటి ఆకాశము, మునుపు ఉన్నటువంటి భూమి, ముందటి ఆకాశము, ముందటి భూమి అని అర్థం. లేదంటే ఈ మాటలను కొంతమంది అపార్థం చేసుకుంటూ మొదటి ఆకాశము మొదటి భూమి గతించును అంటే మొదటి ఆకాశము అనగా పరలోకము గనక మొదటి లోకము, పరలోకము గనక పరలోకము గతిస్తుందా అని పొరపాటు పడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ గ్రంథకర్త మొదటి ఆకాశము మొదటి భూమి అంటున్నారంటే ముందటి ఆకాశము, మునుపు ఉన్నటువంటి ఆకాశము, ముందటి భూమి, మునుపు ఉన్నటువంటి భూమి అని అర్థం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. అవి పరలోకమందు ఉంటాయి, అవి మొదటి లోకములో ఉంటాయి.
ఈ రెండవ లోకములో ఉన్నటువంటి మునుపు ఉన్న ఆకాశము, మునుపు ఉన్నటువంటి భూమి, అనగా మనము చూచుచున్న ఆకాశము, మనము నివసించుచున్నటువంటి భూమి, ఇవేమవుతాయి? మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాయి, ఇవి ఇక లేవు, మరువబడ్డాయి. సముద్రమును ఇకను లేదు, సముద్రం కూడా లేదు, పర్వతములు లేవు, మైదానములు లేవు, లోయలు లేవు, అడవులు లేవు, పట్టణాలు లేవు, అయిపోయాయి, అంతా వెళ్ళిపోయాయి అన్నీ. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును బట్టి చక్కగా మీరు అర్థం చేసుకోగలిగితే, ఇదిగో ఈ రెండవ లోకము తాత్కాలికమైన లోకము, భూమి ఉన్నటువంటి ఈ లోకము తాత్కాలికమైన లోకము. వీటిని దేవుడు తొలగించేస్తాడు, తీసేస్తాడు. అలాగే పేతురు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. పేతురు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఇప్పుడున్నటువంటి ఈ ఆకాశం, ఇప్పుడున్నటువంటి భూమి, ఇవన్నీ కూడా అదృశ్యమవటానికి, కాలిపోవటానికి, వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ వాక్యమైతే వీటిని తొలగిస్తుందో ఆ వాక్యమే ప్రస్తుతానికి వీటిని భద్రము చేయుచున్నది అని పేతురు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? ఈ భూమి ఎప్పుడు అదృశ్యం అవుతుంది? ఈ ఆకాశం ఎప్పుడు అదృశ్యం అవుతుంది? ఈ అంతరిక్షం ఎప్పుడు అంతర్ధానం అవుతుంది? తీర్పు దినమున అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడలో. చూడండి, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఆ వాక్యమే వీటిని భద్రం చేస్తోంది ప్రస్తుతానికి, ఆ వాక్యమే వీటిని తొలగించేస్తోంది యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ దినమున, మహాదినమున జరిగే తీర్పు దినమున. మీకు అర్థమవుతుందా? కనుక ఈ లోకము అశాశ్వతమైనది. ఈ లోకములో ఉన్నటువంటివన్నీ కూడా ఎప్పటికైనా, ఏనాటికైనా అదృశ్యమైపోతాయి. తర్వాత పేతురు గారు రాసినటువంటి అదే రెండో పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యం నుండి మీరు చూడండి. పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యం నుండి ఆ దినము ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూద్దాం. ప్రభువు దినము, తీర్పు దినము, ప్రభువు రెండవ రాకడ దినము ఎలా ఉంటుందో చూడండి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. అంటే ఎవ్వరికి తెలియదు ఈ దినం ఎప్పుడో, ఎలా వస్తుందో, ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు. దొంగ వచ్చినట్టుగా ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఇదిగో మీరు చూస్తున్నటువంటి ఆకాశములు, అవి మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. పంచభూతములన్నీ కూడా, అది ఆకాశమైన, భూమైనా, నిప్పైనా, నీరైనా, అది గాలైనా, ఏదైనా సరే, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. చాలా భయంకరమైనటువంటి తీవ్రత కలిగినటువంటి వేడిమితో ఇవన్నీ కూడా లయమైపోతాయి. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఎన్నెన్నో కృత్యములున్నాయి భూమి మీద, ఎన్నెన్నో పనులున్నాయి, ఎన్నెన్నో చేతి పనులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీకు అర్థమయ్యాయి. ఈ లోకము అశాశ్వతమైనదని, తాత్కాలికమైనదని ఇప్పుడు మీకు అర్థమైంది. మీరు ఎన్నో ఆధారాలతో పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుని మాటలను బట్టి తెలుసుకున్నారు. ఇవన్నీ దేవుడు ముందుగా మనకు ఎందుకు తెలియజేస్తున్నాడు? మనము జాగ్రత్త పడతామని. జాగ్రత్త పడడం అంటే భక్తిని కాపాడుకుంటామని, పరిశుద్ధతను కాపాడుకుంటామని, నిర్దోషత్వమును కాపాడుకుంటామని, పాపము జోలికి వెళ్లకుండా ఉంటామని, దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుతూ ఉంటామని, ఆ సిద్ధపాటును కలిగి
ప్రభువు రాకడ కొరకు కనిపెడుతూ ఉంటామని దేవుడు ఈ విషయాలన్నిటినీ కూడా ముందుగా మనకు తెలియజేశాడు. ఊరకనే కాదు, మీరందరూ ముందుగా తెలుసుకుంటారని, ఏదో భూమి మీద లాభాన్ని పొందుతారని కాదు, పరలోక సంబంధమైన దేశాన్ని మీరు పొందగలుగు నిమిత్తము విశ్వాసముతో బ్రతుకుతారని, మీ భక్తిని కాపాడుకుంటారని. లేదంటే అలక్ష్యంగా ఉంటారు, లేదంటే మరలా లోక సంబంధమైనటువంటి ఆశలలో మీరు చిక్కుకుపోతారు. అలా ఉండకూడదు, మీరు మీ భక్తిని కాపాడుకోవాలి అని దేవుడు తెలియజేస్తూ మన మీద ప్రేమతో ఈ సంగతులన్నింటినీ కూడా మనకు విశదపరుస్తున్నాడు, వివరిస్తున్నాడు. అలాగే యోహాను గారి యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం నుండి మీరు చూడండి. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం నుండి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎందుకు ప్రేమించొద్దు అంటున్నారు యోహాను గారు? ఈ లోకములో ఉన్న వాటిని ఎందుకు ప్రేమించొద్దు అంటున్నారు? ఎందుకంటే ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, ఎప్పటికైనా నాశనం అయిపోతాయి. ఇవి మిమ్మును రక్షించవు, నిత్య రాజ్యానికి మిమ్మును చేర్చవు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కనుక మీరు దేవుని ప్రేమించేవారుగా ఉండాలి, దేవుని చేత ప్రేమింపబడేవారుగా ఉండాలి, దేవుని చిత్తమును నెరవేర్చేవారుగా మీరు ఉండాలి. ఇంకా తర్వాతి మాటలు చూడండి. లోకములో ఉన్నదంతయు, లోకములో ఏవైనా మనలను నీతి మార్గంలో నడిపించి నిత్యత్వానికి చేర్చేటువంటి సంగతులు ఉన్నాయా? చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, శరీరాన్ని సుఖపెట్టేది, శరీరాన్ని పాపములో పడవేసేది లోకంలో ఉంది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి తండ్రి వలన పుట్టలేదు, అపవాది వలన పుట్టాయి. అపవాది వీటిని మనకు ఎరగా వేస్తున్నాడు. కనుక ఈ లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను మీరు అధిగమించాలి, వాటిని మీరు జయించాలి, వాటికి మీరు లొంగిపోకూడదు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి అంటే ఇవన్నీ కూడా అదృశ్యమైపోతున్నాయి, ఇవన్నీ కూడా అంతర్ధానం అవటానికి సిద్ధంగా ఉన్నాయి, మాయమైపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని వాక్యము నిత్యము నిలుచును, దేవుని వాక్య ప్రకారం నడుచుకున్నవాడు నిత్యము నిలుచును. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ భూమి, ఈ ఆకాశము గతించిపోవును, దేవుని మాట నిత్యము నిలుచును. దేవుని మాటను ఆశ్రయించండి, దేవుని మాటను వెంబడించండి, దేవుడు చెప్పినట్టుగా బ్రతకండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో రక్షణను పొందిన వారై ఆ రక్షణను మీరు కాపాడుకుంటూ, మీ భక్తిని కాపాడుకుంటూ ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్నవారుగా మీరు బ్రతకండి. నిత్య జీవానికి అర్హులవుతారు, నిత్యము నిలిచిన వారు అవుతారు, నిత్యము నిలిచిన వారు అవుతారు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మరిన్ని సంగతులను మనం చూద్దాం. ఈ సంగతులన్నిటినీ కూడా దేవుడు మనకు ఎందుకు చెబుతున్నాడంటే మనము భక్తిని కాపాడుకుంటామని, విశ్వాసమందు స్థిరంగా ఉంటామని. చూడండి, పేతురు గారి యొక్క మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యాన్ని మీరు చూడండి. పేతురు గారి యొక్క మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. దేవునికి పక్షపాతం లేదు. మనకు ఒకలా మరొకరికి మరోలా తీర్పు తీర్చడానికి దేవునికి పక్షపాతము లేదు. అందరికీ ఒకే విధంగా ఆయన తీర్పు తీరుస్తాడు, పక్షపాతము లేకుండా తీర్పు తీరుస్తాడు. కనుక మనము పరదేశులమై ఉన్నంత కాలము కూడా ఎలా ఉండాలి? వెర్రవీగే మనసుతో ఉండకూడదు, వెర్రవీగుతున్న మనసుతో ఉండకూడదు, భయంతో ఉండాలి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారే భయంతో ఉన్నారండి. మీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే భయంతో ఉన్నారు. మీకు తెలియదేమో. ఒకవేళ ఆ సంగతిని చూడండి, అర్థం చేసుకోండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం,
పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం నుండి చూడండి. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు ప్రభువారు భయభక్తులు కలిగి జీవించారు కనుక ఆయన అంగీకరింపబడ్డారు. ఆయన కుమారుడయ్యుండియు, ఆయనకి ఏం తక్కువండి, దేవునితో సమానముగా ఉండుట ఆయన కలిగి ఉన్నటువంటి భాగ్యం ఒకప్పుడు ఎటువంటిది? దేవునితో సమానముగా ఉండేటువంటి భాగ్యము. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. విధేయత, భయభక్తులు, విధేయత ఎవరిలో ఉన్నాయి? శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. మరి మనలో ఉండొద్దా? మనము కూడా యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకోవాలి కదా. కనుక మనము పరదేశులై ఉన్నంత కాలము కూడా భయభక్తులతో ఉండాలి. చాలా మిక్కటమైనటువంటి భయంతో మనం జీవించాలి. ఆ భయము దేనిని గూర్చినది? ఒక దొంగ వలన భయమా? ఒక నరహంతకుని వలన భయమా? ఒక ప్రభుత్వం వలన భయమా? లేక ఇంకా ఏదైనా ఒక జంతువు, లేకపోతే ఇంకా ఏదైనా హానికరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వలన భయమా? కాదు, దేవుని వలననైన భయము. దేవుని వాక్యానికి నేను లోబడుతున్నానా లేదా? దేవుని చిత్త ప్రకారం నేను నడుచుకుంటున్నానా లేదా? దేవునిని సంతోషపెడుతున్నానా లేదా? ఈ భయాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. పరదేశులమై ఉన్నంతకాలము కూడా పరిశుద్ధతను కాపాడుకొనుటలో మనము భయము కలిగి ప్రవర్తించాలి. భయముతో కూడిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుచేతనే దేవుడి మాటలన్నింటినీ మనకు నేర్పిస్తున్నాడు. ఇదిగో ఈ లోకము గతించును అని ముందుగా మనకు తెలియజేస్తున్నాడు. మనము జాగ్రత్త పడతామని, మనము భయము కలిగి జీవిస్తామని. అలాగే పేతురు గారి యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం నుండి చూడండి. పేతురు గారి యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం నుండి, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, శరీరాన్ని మనం ధరించుకుని జీవిస్తున్నాం. ఈ శరీరము కొన్ని ఆశలను, కొన్ని కోరికలను కలిగి ఉంటుంది. ఆ శరీరాశలను మనము విసర్జించాలి. ఆత్మకు విరోధముగా ఉండేటువంటి శరీరాశలు, ఆత్మకు అనుకూలముగా ఉండే శరీరాశలను నెరవేర్చవచ్చు. అంటే ఆహారం కావాలని అడిగింది ఈ శరీరం, ఆహారం పెడుతున్నాం కదా. వస్త్రం కావాలని అడిగింది ఈ శరీరం, వస్త్రాన్ని ఇస్తున్నాం కదా. అన్న వస్త్రాలు కలిగిన వారముగా ఉంటున్నాం. కనీస అవసరాలు మనం తీరుస్తున్నాం. కానీ ఆశలు దురాశలుగా మారినప్పుడు, ఆ దురాశలు ఆత్మకు వ్యతిరేకముగా ఉన్నప్పుడు, దేవుని మాటలకు, దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా ఉన్నప్పుడు వాటిని విసర్జించాలి, విడిచిపెట్టాలి, వదిలేయాలి. చూడండి, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఈ ప్రవర్తనను దేవుడు కోరుకుంటున్నాడు. మనము పరదేశులం, యాత్రికులం కనుక మిక్కిలి భయంతో ఈ శరీరాశలను మనము విసర్జించి ఆత్మానుసారముగా నడుచుకోవాలి. దేవుని చిత్తమును మనము నెరవేర్చాలి. ఇది తాత్కాలికమైన లోకము, తాత్కాలికమైన జీవితము. ఇక పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో చక్కని మాటలు మన కొరకు ఎదురు చూస్తున్నాయి. ఈ మాటలతో మనము ఈ పాఠ్యాంశాన్ని ముగించుకుందాం. అద్భుతమైనటువంటి వివరణ పౌలు గారు ఇక్కడ ఇస్తున్నారు. మన ఎదుట దృశ్యమైనవి కనిపిస్తున్నాయి, అదృశ్యమైనవి కూడా ఉన్నాయి. మన ఎదుట ఏమేమి ఉన్నాయి? దృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నాయి. అంటే మన కంటికి కనిపించేవి, కంటికి కనబడకపోయినా ఉన్నవి. వేటిని కోరుకోవాలి మనం? కంటికి కనిపిస్తున్నాయి గనక ఈ భూమి, ఈ లోకం, ఈ ఆకాశం, వీటినే కోరుకోవాలా? కంటికి కనిపించకపోయినా పరలోక సంబంధమైన దేశాన్ని మనం కోరుకోవాలా? అవును,
పరలోక సంబంధమైన దేశము కంటికి కనిపించకపోయినా అది నిత్యము ఉండేది కనుక దానినే కోరుకోవాలి. కంటికి కనిపిస్తున్నటువంటి ఈ లోకము అశాశ్వతమైనది కనుక ఇది మనము కోరుకోదగినది కాదు. ఈ వాక్య వివరణను మీరు చక్కగా ఇప్పుడు గ్రహించండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం నుండి, పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం నుండి చూడండి. కావున మేము అధైర్యపడము. లోకంలో ఎవరినో చూచుకుని మేము అధైర్యపడం. వారందరూ కూడా వేటునో సంపాదించేసుకుంటున్నారు, మేము ఏమీ సంపాదించుకోలేకపోతున్నాము, మేము దౌర్భాగ్యులమైపోతున్నామా, అభాగ్యులమైపోతున్నామా అని చెప్పి మేము అధైర్యపడం. మేము సంపాదించుకుంటున్నది చాలా విలువైనది. మేము అనుదినము దేవుని పనిని చేస్తూ సంపాదించుకుంటున్నది, పోగేసుకుంటున్నది చాలా విలువైనది, అమూల్యమైనది. కనుక మేము అధైర్యపడం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. లోకములో ఉన్నటువంటి సర్వ సంపదలను, సర్వ సుఖాలను అనుభవించడానికి మేము కోరుకోవటం లేదు. బాహ్య పురుషుడు కృషించుచున్నా కానీ, పైకి కనిపించుచున్నటువంటి శరీరము కృషించుచున్నా కానీ, ఆంతర్య పురుషుడు లోనున్న ఆత్మ దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎవర్లాస్టింగ్, నిత్యత్వంలోనికి వెళ్ళిపోతున్నాడు ఆత్మ. అందువలన మేము సంతోషిస్తున్నాం, ధైర్యంగా ఉంటున్నాం అని పౌలు గారు అంటున్నారు. మనము కూడా ఆ విధంగానే చెప్పగలగాలి. తర్వాత చూడండి, మేము దృశ్యమైన వాటిని చూడక, ఈ లోకము దృశ్యమైనది, కంటికి కనిపించేది. ఈ ధనము, బంగారము, ఆస్తులు ఇవన్నీ కూడా కంటికి కనిపించేవి. లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలు ఇవన్నీ కూడా కంటికి కనిపించేవి. మేము దృశ్యమైన వాటిని చూడక అంటే వాటిని మేము దృష్టించటం లేదు, వాటి మీద మా మనసు పెట్టడం లేదు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అదృశ్యమైన వాటిని అనగా పరలోక సంబంధమైన వాటిని, పైనున్న వాటిని మేము నిదానించి చూచుచున్నాము. ఎలా చూడగలుగుతున్నాం నిదానించి? దేవుని వాక్యంలో, దేవుని వాక్యాన్ని వినుట ద్వారా, ఆ దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళి మన తలంపులను శోధించుట ద్వారా మనము అదృశ్యమైన వాటిని నిదానించి చూడగలుగుతున్నాము. గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఇది క్షణమాత్రముండు చులకని శ్రమ. ఈ లోకములో దేనునో మేము సంపాదించుకోకపోయినా, అన్నిటినీ కోల్పోతున్నా, ఇది క్షణమాత్రముండు చులకని శ్రమ, తాత్కాలికమైనది. పౌలు గారిని అడిగితే ఏమంటున్నారు? క్షణం అంటున్నారు. జస్ట్ మీరు ఓపిక పట్టండి, క్షణమే ఇది. క్షణమాత్రముండు చులకని శ్రమ, ఈ మా చులకని శ్రమ మా కొరకు, ఈ శ్రమను మేము అనుభవించడం వలన మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఇదిగో ఈ భూమి మీద మేము దేవుని కోసం బ్రతకడం వలన, ఇలా బ్రతకడాన్ని బట్టి మాకు అంతకంతకు గొప్పదైనటువంటి నిత్యమైన మహిమ భారము మాకు కలుగుతున్నది అని పౌలు గారు చెబుతున్నారు. తర్వాత ఏమంటున్నారు చూడండి, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు. మన కంటికి కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా అనిత్యములు, టెంపరరీ, అస్థిరమైనవి, తాత్కాలికమైనవి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి, కంటికి కనిపించకుండా ఉన్నవి, పరలోక సంబంధమైనవి, దేవుని యొద్ద మన కొరకు దాచబడి ఉన్నటువంటి గొప్ప బహుమానము, ఇవన్నీ కూడా నిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు కనుక నిదానించి వాటినే చూడాలి. అనిత్యమైనటువంటి ఈ దృశ్యమైన వాటిని కాదు, నిదానించి చూడడం. ఈ లోకములో ఏది బాగుంది, ఎటువంటి జీవితం సుఖాన్ని ఇస్తుంది, వీటిని కాదు నిదానించి చూడడం, వీటిని కాదు. మరి వేటిని నిదానించి చూడాలి? పరలోక సంబంధమైన వాటిని, అదృశ్యమైన వాటిని. అవే నిత్యమైనవి, మనకు మహిమ భారాన్ని ఇచ్చేవే. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఏమాత్రము ఇక మరో మాట లేకుండా, వెనకడుగు వేయకుండా దేవుని కొరకు ఉన్నతముగా క్రీస్తులో ముందుకు కొనసాగిపోండి. ఈ లోకము అశాశ్వతమైనదని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఈ లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. ఇవి ఎప్పటికైనా నాశనం అయిపోతాయి. ఇవి తాత్కాలికమైనవి. శాశ్వతమైనటువంటి మన లోకము,
శాశ్వతమైనటువంటి మన దేశము, మన పౌరస్థితి పరలోకంలోనే ఉంది. కనుక అక్కడికి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వెళ్ళు నిమిత్తము పరిశుద్ధతను, నిర్దోషత్వమును క్రీస్తులో కాపాడుకుంటూ ఎంతో భయముతో మనము పరదేశులుగా ఉన్నంతకాలము కూడా, యాత్రికులుగా ఉన్నంతకాలం కూడా, అతిథులుగా ఉన్నంతకాలం కూడా దేవుని పట్ల భయముతో మన జీవితాన్ని కొనసాగించుకుందాం. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతులను, యథార్థమైనటువంటి సంగతులను మీరు మాకు నేర్పించారు. భూమి ఆకాశము గతించును, మీ మాటలు నిత్యము నిలుచును. మీ మాటలను ఆశ్రయించాము తండ్రి, మీ మాటలను వెంబడించుచున్నాము దేవా. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో రక్షణనుందాము, ఆయన కొరకు బ్రతుకుచున్నాము. నాయన, మా చివరి శ్వాస వరకు, ఈ భూమి మీద మా ప్రయాణము తుదముట్టించేటంత వరకు నమ్మకముగా మీ మార్గములో మేము కొనసాగే భాగ్యమును మాకు దయచేయండి. ఇంతటి మంచి నిర్ణయాలను, గొప్ప నిర్ణయాలను తీసుకున్నటువంటి మీ బిడ్డలను దీవించండి. సాతాను యొక్క దురాశలకు వారి లొంగిపోకుండా అనునిత్యము మీ మాటల చేత వారు కాపాడబడటానికి, ఆదరించబడటానికి వారికి సహాయమును అనుగ్రహించండి. మేమంతా మా పితరుల వలనే, అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలనే పరలోక సంబంధమైనటువంటి పట్టణమును కోరుచున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీ యొద్ద ఉన్నటువంటి మా నివాసమును మేము పొందగలుగుటకు మమ్మల్ని అందరినీ మీ కృపలో, మీ పరిశుద్ధతలో, మీ జ్ఞానములో దీవించమని హృదయపూర్వకంగా మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ వేడుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.